హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొట్టి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ తోటకూర కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ మార్చకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలి. చిన్నగా కట్ చేసుకొని కనీసం ఒక 2 నుంచి 3 సార్లు అయినా వాటర్లో బాగా కడుక్కోవాలి, లేకపోతే ఇసుకలా ఉంటుంది. ఇలా బాగా కడుక్కున్న తోటకూరని ఇందులోకి వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ ఆకంతా దగ్గరికి పడేదాకా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత ఆకు మొత్తం అలా దగ్గరికి పడిపోతుంది. ఇలా ఇంకోసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ తోటకూరకి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, సరిపోతుంది తక్కువ వేసుకున్నా. ఇంకోసారి ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయింది కదా ఆకుకూర, ఇంకోసారి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలి, అలాగే తగినంత కారం వేసుకోవాలి. కారం పసుపు అంతా వేసుకున్న తర్వాత ఈ ఆకుకూర అడుగు పట్టకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఇలా కలుపుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని చపాతీలోకి రొట్టీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా తోటకూర ఫ్రైని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.